హరే కృష్ణ అందరికి నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి ప్రేయర్స్తో. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధ్రస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. చాలా థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. ఈరోజు మనం మొట్టమొదటి శ్లోక భగవద్గీతలో మొదలు పెట్టబోతున్నాం. సో స్లైడ్ షో. సో ఇదండి ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఎవరైనా రిపీట్ చేయాలనుకుంటున్నారా? మాతాజీ నాతో స్క్రీన్ పాటు కనిపించడం చెప్పచ్చు. లేదు. హరే కృష్ణ. ఆదిత్య చెప్పు. ధర్మక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే ఉవాచ కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుత్సవః సమవేతాయుత్సవః మామకా పాండవశ్చైవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. హరి బోల్. ఓకే. సో ఇదండి ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నాతనీయులు మరియు పాండురాజ తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. సో ఇక్కడ మనము వర్డ్ టు వర్డ్ కూడా చూద్దాము. అది చూసే ముందు చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. సో ఈ భగవద్గీత అన్నది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కురుక్షేత్ర రణరంగం మధ్యలో ఆ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడికి చెప్పారు భగవద్గీత. సో 5000 ఏండ్ల కిందట ఈ భగవద్గీత అన్నది అర్జునుడికి చెప్పడం జరిగింది. మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి అండ్ 18 అధ్యాయాలు. అండ్ భగవద్గీత అంటే దాని మీనింగ్ ఏమని తీసుకోవచ్చు? భగవత్ అంటే భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్ములు. గీత అంటే గీతము, పాఠము. సో భగవంతుడు పాడిన పాట ఈ భగవద్గీత. అండ్ ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే మనకు మహాభారతం కథ ఓవరాల్ గా తెలిసి ఉంటుంది చాలా మందికి. పాండవులు కౌరవులు ఇప్పుడు ఒకరు ధర్మ మార్గంలో నడిచేవారు, ఇంకొకరు అధర్మ మార్గంలో నడిచేవారు. సో చాలా అన్యాయాలు అవి అన్నీ ఎదుర్కొని ఫైనల్ గా ఇంకా ఏమి చేసేదేం లేదు అన్న పరిస్థితిలో, ఇంకా యుద్ధమే దారి అన్న పరిస్థితిలో వచ్చినప్పుడు ఆ యుద్ధం అన్నది కురుక్షేత్ర యుద్ధం అన్నది జరిగింది. సో ఆ సమయంలో ఒకసారి ఏమైందంటే వ్యాస మహర్షుల వారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి యుద్ధము చూడడానికి ఆ దివ్య
చక్షులు, దివ్య చక్షులు చూడ్డానికి ఆ దివ్య చక్షులు ఇద్దామనుకుంటాడు. కానీ అది ధృతరాష్ట్రుడు తనకు తీసుకోవడం అన్నది వెనుకాడతాడనమాట. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణుడు ఒకసారి తనకు తన దివ్య రూపం, విరాట్ రూపం అన్నది చూపిస్తాడు. అప్పుడు తను తట్టుకోలేకపోతాడు, ఆ దర్శనం చేసుకోలేకపోతాడు. సో తనకు అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే తనకు మనసులో కొంచెం భయం కూడా, నా పుత్రులు వాళ్ళకి దెబ్బ తాకడం, చనిపోవడం చూడాల్సి వస్తుంది ఏంటి అని తను తీసుకోడు, తను భయపడతాడు. సో సంజయుడికి ఇవ్వమని చెప్తాడనమాట. సో అప్పుడు వ్యాస మహర్షుల వారు సంజయుడికి ఆ వరం అన్నది ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈ శ్లోకంలోకి వస్తే, ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రే, కురుక్షేత్రం నందు ఫస్ట్ ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికెను. క్లియరే కదండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రమైన కురుక్షేత్రం ఏంటంటే ధర్మక్షేత్రం అంటున్నారు. ఎందుకంటున్నారు మనం చూద్దాము. సమవేత యుయుత్సవ, సమవేత సమకూరారు, ఎంతో ఉత్సాహంతో, యుయుత్సవ ఉత్సాహంతో సమకూరారు. ఎవరు? మామక అంటే నా తనయులు, నా కొడుకులు, పాండవాశ్చైవ పాండురాజు యొక్క తనయులు, కొడుకులు. కిమకుర్వత ఏమి చేశారు? ఓ సంజయ, సంజయ్. సో ఆ, దీని సింపుల్ శ్లోకమే అండి, కాకపోతే ఇందులో చూడాల్సిన చాలా ఉన్నాయన్నమాట. ధృతరాష్ట్రుడి ఏంటంటే మనకి ఇక్కడ చాలా తెలుస్తున్నాయి. ధృతరాష్ట్రుడితో ఎందుకు మొదలైంది అసలు ఫస్ట్ శ్లోకం? ఏదైనా మనం నార్మల్ గా చూసుకుంటే శుభప్రదం ఉండాలని అనుకుంటారు. ఏదైనా మంచి కార్యం ఏం చేయాలనుకున్నా గానీ, ఎవరైనా మంచి వ్యక్తులతో ఏదైనా ఆ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా గానీ ఒక మంచి ఆరంభం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడితో ఎందుకు మొదలైంది అసలు భగవద్గీత అంటే దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు. అంధుడు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా తను అంధుడే. ఎందుకంటే ఆ ధృతరాష్ట్రుడికి ఒక రకంగా చెప్పాలంటే తనకు తెలుసు, ఓకే తన పుత్రులు అధర్మ మార్గంలో వెళ్తున్నారు అని తెలుసు తను. కానీ తను ఏమి చేయలేకపోతాడు, ఏమి చేయడు. ఆ అటాచ్మెంట్ తోని ఆ పుత్రులంటే అతి అతి ప్రేమ దుర్యోధనుడు అంటే, దాంతో ఏమి చేయలేకపోతాడు. సో ఇది ఇది ఒక ఏంటంటే మనకు కూడా చూసుకుంటే చాలా సార్లు మనకు కొన్నిసార్లు తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు తెలిసి ఉండదు. కానీ ఏంటంటే మనం చాలాసార్లు తెలిసినా కానీ మనం ఆ ధర్మ మార్గంలో నడవలేకపోవచ్చు. సో మనం కూడా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనం కూడా చాలాసార్లు అందులలాగానే బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఈ ధృతరాష్ట్రుడు అన్నది ఒక విధంగా చూస్తే మనలాగా అని అనుకోవచ్చు. ఓకే అందరూ అంత బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. బట్ ఒక కోణంలో చూస్తే మాత్రం ధృతరాష్ట్రుడు లాగా మనము అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ ధర్మ మార్గంలో మనం నడుచుకోలేకపోతారు, చాలా కారణాలు ఉండొచ్చు దానికి. అది అందుకని ఈ ఈ భగవద్గీత మన ప్రయాణంలో మనం మన గోల్ ఏంటి, మన లక్ష్యం తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంధకారం నుంచి మనం జ్ఞానం వైపు వెళ్ళాలి. అది మన జ్ఞానం. ఈ భగవద్గీత కోర్స్ మనం గోల్ గా పెట్టుకుందాం, లక్ష్యంగా పెట్టుకుందాం అండి. సో అది అందుకని ఇది ఒక ఫస్ట్ శ్లోకం అన్నది ధృతరాష్ట్రుడితో మొదలవ్వడానికి ఒక కారణం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? ధర్మక్షేత్ర అని చూసాం కదండి మనం శ్లోకాలు. ధర్మక్షేత్ర అని కురుక్షేత్రంని ఎందుకన్నారంటే అది అనాది కాలం నుంచి కూడా ఆ క్షేత్రం కురుక్షేత్రంలో యజ్ఞాలు, యాగాలు అవి అక్కడ నిర్వహించబడ్డాయి అన్నమాట. సో కురుక్షేత్రం అన్న స్థలంలో ఇది వేదాల్లో కూడా చెప్పబడింది, కురుక్షేత్రం యొక్క గొప్పదనం గురించి. యజ్ఞాలు, యాగాలు చేయడానికి చాలా మంది అక్కడికి వచ్చేవారు. ఈవెన్ పరశురాముడు కూడా ఆ ఎంతో మంది క్షత్రియుల్ని సంహరించి అక్కడికి వచ్చి ప్రాయశ్చితం చేసుకున్నారని అంటారు. సో కురుక్షేత్రంకి చాలా ప్రాముఖ్యత ఉందండి మన వేదాలలో కానీ మన స్క్రిప్చర్స్లలో.
ఆ, అందుకని ధర్మక్షేత్రం. ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు స్వయంగా. కృష్ణుడు మనం ముందు ముందు శ్లోకాల్లో తెలుసుకుంటాము. కృష్ణుడు ఎందుకు వస్తాడు ఈ భూమి మీద కంటే ఫేమస్ శ్లోకం మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆ, ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు కృష్ణ. సో ఈ కురుక్షేత్ర భూమిలో అది ఆయన చేయబోతున్నారు, కృష్ణుడు ఉన్నారు అక్కడ. సో అందుకని కూడా ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం అని అంటారు అనమాట. సో అదొక రీజన్ అన్నమాట. సో ధర్మక్షేత్రం అని ఎందుకన్నారో తెలుసుకుంటాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ధృతరాష్ట్రుడి అసలు ఈ క్వశ్చన్, క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ ఒక ప్రశ్న. అది ఎందుకు అడుగుతున్నాడు, దాని మీనింగ్ ఏంటి, దాని వెనకాల కూడా ఉందండి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు. మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నా తనయులు పాండురాజు తనయులు ఎందుకు వచ్చ ఏం 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 చేస్తున్నారు అని అడుగుతుంది. ఎందుకు వచ్చారండి, వాళ్ళు యుద్ధం చేయడానికే కదా వచ్చింది, మరి ఏం చేస్తారు, యుద్ధమే కదా చేసేది. మరి ఈ ప్రశ్న ఒక విధంగా చూస్తే ఎందుకు అడుగుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ ప్రశ్నకు కూడా ఒక గూఢ అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ పాండు పుత్రులు ఇంకా ధృతరాష్ట్రుడి పుత్రులు, తన పుత్రులు వచ్చారు. ఇంకొకటి ఏంటంటే అది చూడండి ఎలా ఆలోచిస్తున్నారు. పాండురాజు చనిపోయాడు యాక్చువల్ గా. కాబట్టి ఒక రాజుగా, ఒక పెద్ద అన్నగా తన ధర్మం ఏంటి, ఆ వాళ్ళ కొడుకులని కూడా తన కొడుకులుగా అనుకొని చాలా మంచిగా చూసుకోవాలి. అది మనం కుంతిదేవిని చూసామనుకోండి. మాద్రి అయితే పాండురాజు ఇంకొక భార్య ఉంది కదా మాద్రి, చనిపోయాక తను ఎలా చూసుకుంది, చాలా ఎంతో ప్రేమతో. ఇప్పుడు కుంతికి ఎందరు కొడుకులని మనం నార్మల్ గా అడిగితే ఐదుగురు అనే చెప్తారు ఎవరైనా, ఎందుకంటే నకుల సహదేవుల్ని కూడా తను అలాగే చూసుకుంది. సో అక్కడ కుంతి అలా అయితే ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా మనకు తేడా తెలుస్తుందో. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు, నా కొడుకులు పాండురాజు కొడుకులు ఎప్పుడు కూడా తను ఒకేలాగా చూడలేకపోయాడు. వాళ్ళ పట్ల జరిగే అన్యాయాలను తను తను ఎప్పుడు తెలిసి తెలిసి కూడా తను ఆపలేకపోయాడు. అక్కడ తన మెంటాలిటీ గురించి తెలుస్తుంది. ఇంకా ఇంకా ఏమని అనుకుంటున్నాడు ఇక్కడ, తనకు ఏంటంటే కొంచెం భయము ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే ఇది ధర్మక్షేత్రము కురుక్షేత్రం అంటే అంటే ధర్మానికి అనుకూలమైన స్థలము. కాబట్టి మరి తనకు తెలుసు నా కొడుకులు ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళు కాదు, ఎప్పుడు అధర్మాలే చేశారు. సో ఇది ధర్మ మార్గాలకు అనుకూలమైన స్థలం కాబట్టి నా కొడుకులు ఓడిపోతారా ఏంటి, పాండవులు గెలుస్తారా ఏంటి అని తనకు ఒక భయం అన్నమాట. సో ఆ భయం కూడా ఉంది తన మనసులో. ఇంకొకటి ఏంటంటే ఈ ధర్మక్షేత్రం, ఆ ప్లేస్ యొక్క కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఎప్పుడైనా. ఒక స్థలం యొక్క మనం ఏదైనా స్థలంకి వెళ్తే మన ఆలోచన విధానం కూడా దాని ప్రకారంగా కొంచెం మారుతుంది. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి కూడా ఏదన్నా టెంపుల్ కి కానీ గుడికి వస్తే ఆయన కొంచెం ధర్మబద్ధంగా అక్కడ వ్యవహరిస్తాడు నార్మల్ గానైతే. అదే ఏదైనా పబ్కి వెళ్తే అక్కడ ఆ ప్రదేశంకి తగ్గట్టుగా ఉండొచ్చు. సో స్థలం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఖచ్చితంగా. హరే కృష్ణ, సారీ. సో అక్కడ తను ఏమనుకుంటున్నాడు అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఈ ధర్మక్షేత్రంలో ఉన్నాడు, మరి తన మనసు ఏమైనా మారుతుందా ఏంటి, ఆ ఓకే వెళ్ళి నేను సారీ చెప్పేస్తాను యుధిష్ఠిరుడికి, అన్నయ్య ఇంకా మనం చెరసగం పంచుకుందాము, ఈ గొడవలు ఏమీ వద్దు అనేమైనా అనేస్తాడా అని ఒక భయం ఉందన్నమాట ధృతరాష్ట్రుడికి. అది వద్దు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడికి యుద్ధం అయ్యి తన కొడుకుని రాజుగా చూడాలని ఉన్నది తనకు. తన కొడుకు అధర్మ మార్గంలో నడుస్తున్నాడని తెలిసినా కానీ తను వాళ్ళు గెలవాలనే ఉంది. ఆ ఆ అటాచ్మెంట్ అలాంటిది అనమాట. సో అదొక డౌట్. ఇంకా ఏంటంటే మరి పాండవులు ఏమైనా ఈ ధర్మక్షేత్రం ఆ స్థలంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా ఎందుకులే యుద్ధము అని ఏమైనా అనుకుంటారా అని ఒక ఆశ కూడా ఉన్నది. ఎందుకు ఆస్తుల కోసము ఈ గొడవలంతా. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చూస్తున్నాం కదా మనం, అంటే ఈ మధ్యలో ఇలాంటి గొడవలు, ఆస్తుల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు ఇలా అనుకుంటున్నాడు, మరి వాళ్ళు వదిలేస్తారా రాజ్యం ఏమైనా వదిలేసి, సరే మాకేం వద్దులేండి మీరే ఆ, ఉంచుకోండి అని ఏమైనా
యుద్ధము చేయకుండా ఆగిపోతుందా ఏంటన్నకు తనకు ఒక ఆశ అన్నమాట. అందుకని ఈ ప్రశ్న వేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ శ్లోకం వెనకాల, ఈ ప్రశ్న వెనకాల ఉన్న కారణం అన్నమాట. సో ఇక్కడ ఒక టూ మెయిన్ లెసన్స్ కూడా చూసుకుందాం మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు స్థలం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఇది మనకు కూడా వర్తిస్తుంది. సో ఏదన్నా కార్యం చేయాలనుకుంటే మనకు ప్రాక్టికల్ గా ఈ రోజు క్లాస్ నుంచి ఏమైనా తీసుకోవచ్చు అనుకుంటే, మనం ఏదన్నా కార్యం చేయాలనుకుంటే దానికి తగిన స్థలం ఎంచుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ స్థాన బలం అన్నది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం చదువుకోవాలనుకున్నాం అనుకోండి, బెడ్రూమ్ లో కూర్చొని చదువుకుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, అది కష్టం. దానికి తగిన స్థలం అన్నది ఎంచుకోవాలి. అలా ఒకటి చెప్పాను కదండి, అతిగా ఒకరి మీద ఆసక్తి పెంచుకుంటే అది చాలా మనం కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోలేము. ఇప్పుడు పిల్లల విషయమే ఉందనుకోండి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు తప్పు చేసినా గానీ వాళ్ళ మీద అతి ప్రేమతోని వాళ్ళను అలానే సమర్థించుకుంటూ వస్తారు. చిన్న పిల్లలే కదా, వదిలేసేయండి అనేసి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, వాళ్ళు చిన్న తప్పు చేసినప్పుడే వాళ్ళకు కొప్పడాల్సిన గట్టిగా అవసరం లేదు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి ఏది తప్పు, ఏది కరెక్ట్ అన్నది చిన్నప్పటి నుంచి చెప్పాలి. మన ప్రేమతోని వాళ్ళను చెడగొట్టొద్దు ఎప్పుడు కూడా. అది చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళను, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళను సరిదిద్దుతూ ఉండడం పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ. అది ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, కానీ మనం చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన నిర్ణయాలు అన్నది ఆలోచించి తీసుకోవాలి. మనం అతి ప్రేమతోని ఏదన్నా ఆ, తీసుకుంటున్నామా, లేకపోతే నిజంగా తప్పు ఏంటి, కరెక్ట్ ఏంటిదని ఆలోచించి తీసుకోవాలండి. సో ఇవి రెండు మనం నేర్చుకోవచ్చు ఈరోజు మనకు ప్రాక్టికల్ అప్లికేషన్ గా, మనం రోజువారీ లైఫ్ లో ప్రాక్టీస్ చేయాలనుకోవచ్చు. హరే కృష్ణ. ఐ థింక్ టైం అయింది. 15 నిమిషాలు రోజు ఇలా డిస్కస్ చేసుకుంటాం. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు ఈ రోజు దీని గురించి. ఓకే, ప్రశ్నలు ఏం లేకపోతే ఈ రోజుకి మనం క్లోజ్ చేయొచ్చండి. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. हरे कृष्ण।